ప్రోటీన్‌తో పాటు ఫ్యాట్ ఉన్న ఫుడ్స్ కూడా, గుడ్ ఫ్యాట్స్ ఉన్న ఫుడ్ కూడా తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి Yes. జనరల్‌గా మనకి డైటీషియన్స్ చెబుతూ ఉంటారు. సో, ఈ గుడ్ ఫ్యాట్స్ ఏ ఆహార పదార్థాల్లో ఉంటాయి? సో మనకేంటి అంటే లిపిడ్ ప్రొఫైల్ చేసుకున్న వాళ్ళకి తెలుస్తుంది. అందులో టోటల్ కొలెస్ట్రాల్ అని, ఎల్‌డిఎల్, హెచ్‌డిఎల్ ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి. సో హెచ్‌డిఎల్ వచ్చి గుడ్ కొలెస్ట్రాల్. అది మనకు అబవ్ 40 mg/dl ఉండాల్సి ఉంటుంది. సో అప్పుడు ఏంటి అంటే చాలామందికి ఏంటంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ తక్కువ ఉంటుంది. దాంతో పాటు గుడ్ కొలెస్ట్రాల్ కూడా తక్కువగా ఉంటుంది. సో అది 40 పైన అబవ్ చేయాలి అంటే మనము ఒమేగా 3, ఒమేగా 6 ఉన్న కాంబినేషన్ ఉన్న ఫుడ్స్ మనం ఇంక్లూడ్ చేసుకుంటే చాలా బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్రెష్ వాటర్ ఫిష్ కానీ, ఆయిలీ ఫిష్ కానీ ఇవన్నీ కూడా దాంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ వితౌట్ ఫ్రైయింగ్ ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది. ఓకే. ఇప్పుడు వెజిటేరియన్స్ ఉంటారు. సో వాళ్ళు ఫిష్ తీసుకోరు కాబట్టి అలాంటి వాళ్ళు ఏంటంటే వాల్నట్స్ తీసుకోవడం చాలా మంచిది. సో వాల్నట్స్‌లో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటుంది. ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు. సో అవిసె గింజలు కొద్దిగా రోస్ట్ చేసి, అంటే ఆయిల్ కాకుండా జస్ట్ ప్యాన్‌లో కొద్దిగా రోస్ట్ చేసి పౌడర్ చేసి ఎవ్రీ డే వారు 1 or 2 టేబుల్ స్పూన్స్ వాళ్ళ డైట్‌లో వాడుకుంటే కూడా మనం గుడ్ కొలెస్ట్రాల్ ఇంక్రీజ్ చేయొచ్చు. సో దీంతో పాటు బాదం కూడా మనం ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది. ఇదే కాకుండా అంటే ఫుడ్ ద్వారానే కాకుండా ఫిజికల్ యాక్టివిటీ అనేది కూడా చాలా ముఖ్యం. సో ఎవ్రీ డే వారు అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ ఆఫ్ వాకింగ్ చేస్తున్నట్లయితే ఆటోమేటిక్గా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గి గుడ్ కొలెస్ట్రాల్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా మనం చూస్తూ ఉంటాం. దాంతోపాటు ఆయిల్ రెస్ట్రిక్షన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఒకటే రకమైన ఆయిల్ కాకుండా ఆయిల్ గింజలు మారుస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సన్‌ఫ్లవర్ వాడితే నెక్స్ట్ రైస్ బ్రాన్, సోయాబీన్, రిఫైన్డ్ గ్రౌండ్‌నట్, ఆలివ్ ఆయిల్. సో ఇట్లా బ్రాండ్ నేమ్ కాకుండా ఏ గింజల నుంచి ఆయిల్ వస్తుందో చూసి ఎవ్రీ మంత్ ఆర్ ఎవ్రీ 2 మంత్స్‌కి ఒకసారైనా చేంజ్ చేస్తూ ఉంటే కూడా ఇది చాలా బెనిఫిషియల్. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.